పొలం కాడ రైతు కట్టేస్తే మేస్తున్న దాదాపు 1,00,000 రూపాయలు విలువ చేసే పాడి ఆవు అది. ఆ సమయంలో ఉన్నట్టుండి ఒక్కడొచ్చాడు, అటు ఇటు చూశాడు, ఎవ్వరూ లేరు, ఆవు మేస్తానే ఉంది. ఫోన్ బయటికి తీసి ఆ ఆవు ఫోటో తీశాడు, దాన్ని ఒకరికి వాట్సాప్ పెట్టాడు. మంచి పాడి ఆవు ఉంది, దాదాపు 1,00,000 రూపాయలు విలువ చేస్తుంది. రైతుకి ఏ కష్టం వచ్చిందో ఏమో తెలియదు కానీ దాన్ని ఇప్పుడు మనకి 50,000కే ఇచ్చేస్తానంటున్నాడు. సాయంత్రానికల్లా డోర్ డెలివరీ చేస్తా అన్నాడు. ఆ పక్క నుండి, అరే ఇంత మంచి ఆవు అంత తక్కువలో ఇచ్చేస్తారా? ఎటన కానీలే ఒక 45,000 వేసుకో. వారి ఇద్దరి మధ్య బేరసారాలు సాగాయి. కాసేపు ఆలోచించుకున్న తర్వాత సాయంత్రం లోపు డెలివరీ చేస్తాలే ఈ పాడి ఆవునని డీల్ కుదుర్చుకున్నారు. అంతే, తక్షణమే ఆ కేటుగాడు టాటా ఎస్ వాహనాన్ని మాట్లాడేసి ఆవుని వాహనం ఎక్కిచ్చేసి అక్కడి నుంచి దాన్ని క్షణాల్లో మాయం చేశాడు. కట్ చేస్తే ఆహారానికని ఇంటికి వెళ్ళిన ఆ రైతు తిరిగి వచ్చి పంట పొలాల వద్ద తాను కట్టిన చోట ఆవు లేకపోవడంతో బిత్తరపోయాడు. ఏదన్నా దారం వచ్చేయడంతో అది తప్పించుకుని ఎక్కడన్నా పక్కనే మేస్తా ఉంటుందని వెతకసాగాడు. కానీ అతనికి దాదాపు 1/2 కిలోమీటర్ వెతికినా దాని జాడ కనబడలేదు. తక్షణమే చేరుకుని ఇంటికి గబగబా ఇంటికి వెళ్ళి తన ద్విచక్ర వాహనంలో ఊరు చుట్టుపక్కలంతా వెతికాడు. చివరికి ఎవరో, ఏమ్రా ఆవు ఎప్పుడు అమ్మేసావురా? ఒక మాట కూడా చెప్పలేదే, ఎంతకు అమ్మావు ఏంటి అని అడిగేసరికి, ఏంటి నేను ఆవా? ఆవు కనబడక నేను ఏడుస్తుంటే ఈడరా ఇరినా ఎలా అన్నాడు. ఆవు నేను ఎందుకు అమ్మానురా అని వాటితో మాట్లాడసాగాడు. నీ ఆవు టాటా ఎస్ వాహనంలో ఊరు బయట పోతా ఉంటే చూస్తురా, ఇప్పుడు ఎందుకు అమ్మలేదంట పిచ్చిన ఎలా అనేసరికి, అవునా రే చేన్ కాడ కట్టేసి అన్నాన్ని పోస్తే వరకు ఆవు లేదురా ఎరినా కూడా అనుకుంటుంటే నువ్వు మళ్ళా అమ్మేసావా గిమ్మేసావా అంటున్నావని వాదాలు మాట్లాడుకున్న తర్వాత, ఎవరో నీ ఆవుని అయితే టాటా ఎస్ వాహనంలో వేసుకొని తోలుకు వెళ్ళిపోతున్నారా అంటానే బిత్తరపైన ఆవు యజమాని తక్షణమే చేరుకుని తన ద్విచక్ర వాహనంలో టాటా ఎస్ వాహనం వెళ్ళిన వైపు వేగంగా తన ద్విచక్ర వాహనాన్ని పోనిచ్చాడు. ఆ టాటా ఎస్ వాహనాన్ని ఫాలో చేసి అడ్డగించి ఆ వాహనాన్ని పట్టుకున్నాడు. తర్వాత ఆ వాహనంలో ఒక వ్యక్తి టాటా ఎస్ డ్రైవర్ ఇద్దరిని ప్రశ్నించగా బిత్తరపైన ఆ టాటా ఎస్లోని మరో వ్యక్తి అక్కడి నుంచి ఫరారయ్యాడు. టాటా ఎస్ డ్రైవర్ మాత్రం, వీరు నాకు బాడికి పిలిస్తే వచ్చాడు, నాకు తెలియదు అన్నాడు. ఇదంతా నాకు తెలియదు అండు అనిందే అప్పటికప్పుడు పోలీస్ స్టేషన్ సమాచారం ఇచ్చి టాటా ఎస్ వాహనాన్ని పోలీస్ స్టేషన్ తరలించారు. ఈ సంఘటన చిత్తూరు జిల్లా వీకోట మండల పరిసర ప్రాంతాల్లో చోటు చేసుకుంది. కాబట్టి రైతులారా, మీరు పంట పొలాల వద్ద మీ పశువులను కట్టేసి వచ్చేటప్పుడు వాళ్ళు జాగ్రత్తలు తీసుకోండి. ఇప్పుడు దొంగలు ఎలా తయారయ్యారంటే, క్షణాల్లో వాట్సాప్ ద్వారా మీ ఆవు ఫోటోను తీసి వేరే వాళ్ళు పంపించి వాహనాలని OLXలో అమ్మినట్లు మన పశువుల్ని కూడా అమ్మేస్తున్నారు. తక్షణమే డోర్ డెలివరీ ఇచ్చి డబ్బులు కాజేస్తున్నారు. తస్మాత్ జాగ్రత్త.